ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆరణ్య పర్వ అనే అనుపర్వలో భాగంగా మనం పాండవులలో భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఈ నలుగురు కూడా ఒక బ్రాహ్మణుని యొక్క మంథని కాష్ట అలాగే అరణిని వెతకడానికి వెళ్ళారు. వారితో పాటు ధర్మరాజు గారు కూడా వెళ్ళారు. కానీ అలా వెతుకుతూ చాలా దప్పికతో ఉన్న సందర్భంలో నీటి జాడ కోసం వెతుకుతూ ఈ నలుగురు వెళ్ళిన వారు అక్కడే సొమ్మసిలి పడిపోయారు. దాన్ని తెలియక వారి కోసం వెతుక్కుంటూ ధర్మరాజు గారు కూడా బయలుదేరారు అనే ఇతివృత్తాన్ని మనం పూర్వం తెలుసుకున్నాం. అక్కడికి మనం 312వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 313వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. ధర్మరాజు గారు తన తమ్ముళ్ళని వెతుక్కుంటూ వస్తూ వైశంపాయనువాచ సదదర్శ హతాన్ భ్రాతృన్ లోకపాలాని వచ్చుతాన్ యుగాంతే సమనుప్రాప్తే శక్ర ప్రతిమ గౌరవాన్. ఓ జనమేజయ, ఆ విధంగా ధర్మరాజు గారు తన తమ్ములను వెతుక్కుంటూ వస్తూ మరణించిన ఇంద్రునితో సమానమైనటువంటి గొప్ప గౌరవం కలిగిన వారు, అలాగే మహాపరాక్రమవంతులు. ఎటువంటి పరాక్రమం కలిగిన వారంటే ప్రళయకాలంలోనూ కూడా వారు ఎంతో గొప్ప సామర్థ్యాలను చూపించిన వారు. అంటే ప్రళయం అనేది ఒకే విధంగా జరగదు. ప్రళయాలు అనేక రకాలు. కొన్ని సందర్భాలలో అనగా 4 యుగాలు జరిగిన తర్వాత ఒక ప్రళయం. అటువంటి మహాయుగాలు 4 యుగాలు కలిగిస్తే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 71 జరిగితే దాన్ని ఒక మన్వంతరం అంటారు. ఇటువంటివి 14 గడిపితే అది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక పూట. ఆ సందర్భంలో అనేక ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎవరైతే వాయుదేవుడు, ఇంద్రుడు, అలాగే అశ్విని దేవతలు వీరందరూ కూడా ప్రళయకాలంలో కూడా ప్రతి ప్రళయ కాలం కూడా మరణించేవారు కాదు. ఆ కాలంలో కూడా అనగా కొన్ని ప్రళయ కాలాల్లో వారు మేల్కొనే ఉంటూ పరమాత్మని సేవిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప లోకపాలకులు వారందరూ కూడా ఏ విధంగా అయితే లోకపాలకులందరూ కూడా తమ లోకాల నుండి చ్యుతులై కిందికి పడిపోతే ఏ విధంగా అయితే కనబడతారో ఆ విధంగా కనబడుతున్నారు. అనగా నేలకు రాలిన నక్షత్రాలు లాగా ఆ నలుగురు కూడా చూశారు ధర్మరాజు గారు. వినికీర్ణ ధనుర్బాణం దృష్ట్వా నిహితమర్జునం భీమసేనం యమౌ చైవ నిర్విచేష్టాన్గతాయుషః. వారి ధనుర్బాణాలను వారి ఆయుధాలను కింద పడివేసి వారందరూ కూడా నిహతులై ఎటువంటి కారణం లేక కింద పడి ఉండడం చూశాడు ధర్మరాజు గారు. సదీర్ఘముష్ణం నిశ్వస్య శోక బాష్ప పరిప్లుతః తాన్ దృష్ట్వా పతితాన్ భ్రాతॄన్ సర్వాన్ చింతా సమన్వితః ధర్మపుత్రో మహాబాహు విలలాపసు విస్తరం. ధర్మరాజు గారి యొక్క దుఃఖానికి అంతే లేదు. ఎందుకంటే ఒకరు కాదు 4 తమ్ముళ్ళు కూడా మరణించారు. అదంతా చూసి నిశ్చేష్టుడై వేడివేడిగా తను నిట్టూర్పులు వదులుతూ ఉన్నాడు. తన నేత్రాల నుండి కన్నీరు అనేది ఉబికి వస్తుంది. దానితో అనగా కన్నీరు కారి మొత్తం కూడా తన శరీరం మొత్తం కూడా తడిసి ముద్దయిపోయింది. తన సోదరులందరూ కూడా ఆ విధంగా
అకారణంగా అనగా అతనికి కారణం తెలియదు కానీ తనైతే అలాగే భావిస్తున్నాడు. నిష్కారణంగా విగత జీవులుగా పడి ఉండటం చూసి దాన్ని జీర్ణించుకోలేక ఎంతో కాలం వరకు కూడా అక్కడే ఆలోచిస్తూ దుఃఖపడుతూ తను రోధించసాగాడు. ననుత్వయా మహాబాహో ప్రతిజ్ఞాతం వృకోదర సుయోధనస్య భేత్స్యామి గదయా సక్తినిరణే వ్యర్థం తదద్యమే సర్వం త్వయి వీర నిపాతితే మహాత్మని మహాబాహో కురుణాం కీర్తివర్ధనే. ఒక్కొక్కరి గురించి కూడా ధర్మరాజు గారికి ఎన్ని ఆశలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఎటువంటి సాధనలు తర్వాత కాలంలో సాధించబోతున్నారు. ఒక్కొక్కరి ద్వారా ప్రపంచానికి ఎంత మంగళం చేకూరబోతుంది. వాటిని అన్నిటినీ కూడా ఎన్నోసార్లు ఆలోచించారు ధర్మరాజు గారు. అదే విషయాన్ని ఇక్కడ తన దుఃఖంలో ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఓ భీమసేన, యుద్ధంలో దుర్యోధను 2 తొడలు పడగొడతా నీవు చెప్పావు. నీ గదాఘాతం వలన ఆ తొడలని కూడా ముక్కలైపోతాయి అని ప్రతిజ్ఞ చేశావు కదా. అటువంటి ఓ మహావీర, కురువంశ కీర్తివర్ధన, ఓ మహాత్మా, ఓ మహాబాహు, ఈ విధంగా నీవు విగత జీవుడుగా పడి ఉంటే నాకున్నదంతా కూడా వ్యర్థమే కదా. జరాసంధవధ కాలంలో అందరికన్నా గొప్ప సంపదలు తెచ్చిన వాడివే నీవు. ఆ సంపదలన్నీ కూడా నీవు లేక వాటిని నేను భోగం చేయగలనా? అదంతా కూడా నాకు వ్యర్థమే. అలాగే భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో మా పక్షాన్ని నిలబడి యుద్ధం చేసేవారెవరు? మనుష్య సంభవాచో విధర్మిణ్య ప్రతిశ్రుతాః భవతాం దివ్యవాచస్తు తా భవంతు కథం వృషా. ఓ మహావీర, లోకంలో సామాన్యులు ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వాటిని మనం ప్రగల్భాలుగానే చెబుతూ ఉంటాం. ఎందుకంటే వారు మాట్లాడేది మాట ఒకటి, కానీ వాటిని చేతలలో చూపించలేరు. కానీ నీవు అటువంటివి కాదు. నీవు సాక్షాత్తుగా వాయుదేవుని యొక్క కుమారుడివి. నీ ప్రతిజ్ఞలు అలాగే నీ మాటలు ఇదేది కూడా వ్యర్థం కాదు. అటువంటి దివ్యమైనటువంటి ఆ వాయుదేవుని యొక్క అవతార స్వరూపంగా వచ్చినటువంటి నీ వాక్కులు ఎప్పుడు కూడా అసత్యాలు కావు కదా. వాటిని నమ్ముకొని ఎంతో ఆశతో ఉన్నాను కదా. భావి కాలంలో మన కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మనం ఈ విధంగా రాజ్యాన్ని పాలించాలని ఎన్నో మాటలు అనుకున్నాం కదా. దేవాశ్చాపి యథావోచన్ సూతకే త్వాం ధనంజయ సహస్రాక్షాదనవరః కుంతే పుత్రస్తవేతి వై ఉత్తరే పారియాత్రే చ జగుర్భూతాని సర్వశః. ఈ విధంగా భీముడి గురించి మాట్లాడుతూ, అనగా భీముడు ఎక్కడైతే పడి ఉన్నాడో భీముడి దగ్గర కూర్చుని ఈ మాటలు మాట్లాడాడు. తర్వాత అర్జునుడు కింద పడి ఉన్న చోటకి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ అర్జునుడితో సాక్షాత్తుగా మాట్లాడుతున్నట్టుగా చెబుతున్నాడు. ఓ ధనంజయ, నీవు పుట్టినప్పుడే దేవతలందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రశంసించారు. మన తల్లి అయినటువంటి కుంతీదేవితో దేవతలందరూ కూడా చెప్పారు, ఓ కుంతి, నీ పుత్రుడు అన్ని విషయాలలో కూడా సాక్షాత్తుగా దేవేంద్రునికి సమానమైన వాడు. అలాగే ఉత్తర పారియాత్ర పర్వతవాసులందరూ కూడా నీ గురించి ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటారు. ప్రనష్టాం శ్రీయం చైషాం ఆహర్త పునరంజసా నాణ్యజేతారణే కశ్చిత్ అజేత నైష కశ్చిత్. ఓ అర్జున, త్వరలోనే మనం పోగొట్టుకున్నటువంటి ఆ రాజ్యలక్ష్మిని పొందబోతూ ఉన్నాం. వాటిని నీవే సంపాదించి పెడతావు అని నేను అనుకున్నాను. అలాగే యుద్ధంలో నీకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఇక నిన్ను ఓడించడం అనేది ఇంకా దూరము. అలాగే ఎవరు కూడా నీతో యుద్ధం చేయలేరు. భీష్మద్రోణాదులు కూడా ఎంతో భయపడేటువంటి గొప్ప పరాక్రమం కలిగిన వాడివి నీవు. సోయం మృత్యువశం యాతః కథం జిష్టుర్మహాబలః అయం మమాశాం సంహత్య శేతే భూమౌ ధనంజయః ఆశ్రిత్య యం వయం నాథం దుఃఖాన్యేతాని సేహిమ. అటువంటి మహాబలశాలి అయినటువంటి నీవు మృత్యుముఖంలోకి ఎలా వెళ్ళావు? దీనికి కారణమేమిటి? నిన్ను వధించేవారు ఎవరు? అలాగే నా ఆశలన్నీ కూడా చిన్నాభిన్నం చేస్తూ నీవు విగతజీవుడుగా పడి ఉన్నావు కదా. ఓ సోదరా, నీ రక్షణలో మేము వనవాస కాలంలో ఎన్నో దుఃఖాలను దాటాం. అలాగే ఎన్నో దుఃఖాన్ని కూడా భరిస్తూ వచ్చాము. ఎందుకంటే నీ వల్ల వచ్చినటువంటి సాంత్వన పూర్వకమైనటువంటి మాటల చేత. అటువంటి నీవు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అనే మాటలని పదే పదే పలుకుతున్నాడు ధర్మరాజు గారు. రణే ప్రమత్తౌ వీరౌ చ సదా శత్రుని బర్హణౌ కథం రిపువశం యాతు కుంతీపుత్రౌ మహాబలౌ యౌ సర్వాస్త్రా ప్రతిహతౌ భీమసేన ధనంజయౌ. అలాగే కుంతీపుత్రులైనటువంటి ఈ భీమార్జులు ఇతపూర్వం ఎన్నో అస్త్రశస్త్రాలను వీరిపైన ఎందరో ప్రయోగించారు.
కానీ ఏ సందర్భంలో కూడా ఎటువంటి అస్త్రశస్త్రాలకి వీరు లొంగలేదు. సమరాంగంలో ప్రమత్తులై ఎంతో అప్రమత్తంగా యుద్ధం చేసేవారు. ప్రతి యుద్ధంలో కూడా శత్రువులను వీరే సంహరించేవారు. ఒక్కసారి కూడా శత్రువుల చేత పరాభవాన్ని పొందలేదు. అటువంటి వీరులు మీరిప్పుడు శత్రువుకి లొంగిపోయి ఇక్కడ పడి ఉన్నారు కదా, అయ్యో ఇదంతా దుఃఖకరము. అందులోనూ కూడా కాస్త నకుల సహదేవుల గురించి వారు కూడా పరాక్రమవంతులే. ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా రక్షించడం అనేది భీమార్జునులకే ఎక్కువ. అటువంటి భీమార్జును యొక్క వారు లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ధర్మరాజు గారు. అశ్మసారమయం నూనం హృదయం మమ దుర్హృదః యమౌ యదేతో దృష్ట్వాద్య పతితో నావదీర్యతే. నేనెంతో పాపాత్ముడిని, ఎందుకంటే నా హృదయం అనేది పాషాణ సదృశంగా మారిపోయింది. ఈ విధంగా నా నలుగురు తమ్ముళ్ళు, ఏ నలుగురు తమ్ముళ్ళైతే నా కోసం ప్రాణమైనా ఇస్తారు, ఏ నలుగురు తమ్ముళ్ళైతే నేను ఒక గీత వేసి ఆ గీతను దాటవద్దుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీతను దాటకుండా నా మాటే వారు వేదవాక్కుగా వారు పరిపాలిస్తూ ఉంటారో, అటువంటి నా తమ్ముళ్ళు నలుగురు కూడా ఈ విధంగా భూమిపై పడి ఉంటే నా శరీరం ఎందుకు ఇలాగే ఉన్నది, నా హృదయం పగిలిపోవాలి కదా అని తను బాధపడుతున్నాడు. అలాగే నా కనిష్ట సోదరద్వయమైనటువంటి నకుల సహదేవులు కూడా విగత జీవులుగా పడి ఉండటం చూసి నా హృదయం ఇంకా ఎందుకయ్యా బద్ధం కావట్లేదు, ఎందుకు బ్రద్దలైపోవట్లేదు అంటే నా హృదయం పాషాణంగా రాయిలాగా మారిపోయిందా అని తనే నిందించుకుంటూ ఉన్నాడు. శాస్త్రజ్ఞా దేశకాలజ్ఞా తపోయుక్తా క్రియాన్వితా అకృత్వా సదృశం కర్మ కిం షేధ్వం పురుషర్షభా. ఈ నలుగురు కూడా సామాన్యులు కారు. వారందరూ కూడా ఎన్నో శాస్త్రాలకు పరిచయం కూడా కలిగిన వారే. ఎందుకంటే జరాసంధవధ యొక్క ప్రారంభ కాలంలో కూడా చెబుతారు, మొట్టమొదటిగా భీముడు కృష్ణుడు అలాగే అర్జును యొక్క వారి సమక్షంలోనే జరాసంధునితో వాదన చేసి అందులో పరమాత్మయే గొప్పవాడు, ఆ కృష్ణ పరమాత్మ కన్నా గొప్పవాడు మరొకరు లేదు అనే సాధించిన తర్వాత యుద్ధానికి వెళ్తారు. అంటే వారికన్నా గొప్ప శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారు, ఊరికనే యుద్ధం మాత్రమే బాహుబలం మాత్రమే కలిగిన వారు కాదు, బుద్ధిబలం కూడా కలిగిన వారు. అటువంటి వీరి శాస్త్ర పరిచయం అనేది చాలా అమోఘమైనది. అలాగే దేశకాల పరిస్థితులు చక్కగా తెలిసిన వారు, ఏ దేశంలో ఏ కాలంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనే కామన్ సెన్స్ అంటూ ఉంటాం కదా, దాన్ని చక్కగా తెలిసిన వారు. తపోధనులు ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం. అనేక సందర్భాల్లో తపస్సు మాత్రమే చేసిన వారు, తమ ఉద్దేశ్యాన్ని వాగాడంబరంతో కాకుండా చేతలలో చూపించేవారు. అలాగే క్రియాశూరులు, ఆచరణశూరులు, యుద్ధంలో మీ పరాక్రమం ప్రదర్శించకుండా ఈ విధంగా మీరు కన్ను మూశారు కదా, ఇదంతో బాధాకరం కదా. అవిక్షత శరీరాశ్చ అప్యమృష్ట శరాశనాః అసంజ్ఞా భువి సంగమ్య కిం షేధ్వమపరాజితాః. జాగ్రత్తగా పరికించాడు. జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాతే ధర్మరాజు గారు ఈ మాటలన్నీ కూడా చెబుతున్నారు. వారి శరీరాన్ని చూస్తే ఎక్కడా కూడా శరీరం పైన గాయం లేదు. అలాగే ధనుర్బాణాలు వీరు ప్రయోగించినట్టు కూడా కనబడటం లేదు. మీరెవరు, అలాగే మీ ద్వారా అందుకోసమే చెబుతున్నాడు, మీ శరీరం పైన ఒక గాయము లేదు, మీరు ఎవరిపైన ధనుర్బాణాలు ప్రయోగించినట్టు కనబడటం లేదు. అకస్మాత్తుగా మీరు ప్రయోగించి ఉంటే మీకే విజయం దక్కాలి కదా. అంటే మీరు ఎప్పుడు కూడా విజయాన్ని పొందలేదు అని లేదు, ప్రతి సందర్భంలో కూడా విజయాన్ని పొందిన వారే. అటువంటి మిమ్మల్ని సంహరించేటువంటి శత్రువు ఎవరున్నారు? ఎందుకు ఈ విధంగా భూమిపైన మీరు చైతన్య రహితులై పడి ఉన్నారు? సానూని వాద్రే సంసుప్తాన్ దృష్ట్వా భ్రాతॄన్ మహామతిః సుఖం ప్రసుప్తాన్ ప్రస్విన్నః భిన్నః కష్టాం దశాం గతః. పరమ బుద్ధివంతుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడు పర్వత శిఖరాల్లా పడినట్టు భూమిపై పడినటువంటి తన సోదరులను కూడా చూస్తే వారందరూ కూడా నిద్రిస్తున్నట్టుగా కనబడుతుంది. అదంతా చూసి ఎంతో దుఃఖిస్తూ ఆ దుఃఖంలో అతని శరీరం పైన ధ్యాస లేదు. ఎందుకంటే తీవ్రమైనటువంటి దప్పిక, ఆ దప్పిక కోసం నీటి కోసం వెతుకుతూ అందరూ కూడా ఇక్కడి దాకా వచ్చారు. చెమట గారుతోంది, ఇంకొక వైపు కన్నీళ్లు. తద్వారా అతని శరీరం, అతను కట్టుకున్నటువంటి బట్టలన్నీ కూడా తడిసిపోయాయి. అత్యంత కష్టమైనటువంటి స్థితికి చేరుకున్నాడు ధర్మరాజు. ఏవమే వేదమిత్యుక్త్వా ధర్మాత్మా స నరేశ్వరః శోకసాగర మధ్యస్థః దధ్యౌ కారణమాకులః. సరే, ఇదంతా కూడా విధిలిఖితం కదా. విధిలిఖితం అనేది ఏదైనా సరే జరగవలసినదే.
దుఃఖసాగర నిమగ్నులైనటువంటి అసలు వీరి మరణానికి కారణమేమిటి, ఎందుకు వీరు మరణించారు అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఇతి కర్తవ్యతాం చేతి దేశకాల విభాగవిత నాభిపేదే మహాబాహు చింతయానో మహామతి. ఎంతోసేపు ఆలోచించాడు. ఎంతసేపు ఆలోచించినా కూడా అతనికి ఏం చేయాలో పాలుపడటం లేదు. ఒక సోదరుడు మరణిస్తేనే దుఃఖాన్ని తట్టుకోలేడు. అందులోనూ కూడా 4 సోదరులు ఏకకాలంలో వారందరూ కూడా భూమిపైన అచేతనంగా పడి ఉన్నారు. ఆ దుఃఖాన్ని తను తట్టుకోలేక ఏం చేయాలో అనేది పాలుపడటం లేదు అతనికి. అలాగే కానీ ధర్మరాజు గారు సామాన్యుడు కాదు. ఎందుకంటే దేశకాల విభాగవిత, ఏ దేశంలో ఎటువంటి కాలంలో ఎలా వర్తించాలి అని తెలిసినవాడు. అయినా కూడా అతను ఎంత ఆలోచించినా కూడా ఏం చేయాలో పాలుపడటం లేదు. అత సంస్తభ్య ధర్మాత్మ తదాత్మానం తపస్సుతః ఏవం విలప్య బహుధా ధర్మపుత్రో యుధిష్ఠిరః బుద్ధ్యా విచింతయామాస వీరాః కేన నిపాతితాః. ఆ తర్వాత మహాతపస్వి అయినటువంటి ఆ ధర్మరాజు గారు మనస్సుని కాస్త స్థిరపరుచుకున్నారు. కాసేపు దుఃఖించిన తర్వాత కాస్త మనస్సుకి సమాధానం అనేది కలిగినది. ఇప్పుడు ఆ సోదరుల యొక్క మరణానికి కారణమేమిటి అనే విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాడు. ఇదంతా కూడా శస్త్రప్రహారం కాదు. నైషాం శస్త్రప్రహారోస్తి పదం నేహాస్తి కస్యచిత్ భూతం మహదిదం మన్యే భ్రాతరో ఏన మేహతాః. వీరిపైన శస్త్రాస్త్రాలు ప్రయోగం జరగలేదు. వీరు ఎవరిపైన శస్త్రాస్త్రాలను ప్రయోగించలేదు. సరే, దగ్గరికి వచ్చి వీరిని ఎవరైనా హతమార్చారంటే దగ్గర ఎవరి కాళ్ళ గుర్తులు కూడా కనబడటం లేదు. అలాగే నా సోదరుల యొక్క మృతికి కారణమేమిటి అనే ఒక పెద్ద సందేహంలో మునిగిపోయాడు ధర్మరాజు గారు. ఏకాగ్రం చింతయిష్యామి పీత్వా వేత్స్యామి వాజలం స్యాత్తు దుర్యోధనేనేదం ఉపాంశు విహితం కృతం. ఎప్పుడైతే కష్టకాలం వస్తుందో ఆ కష్టకాలంలో కూడా దగ్గర ఎవరూ లేరు. అటువంటి సందర్భంలో ధర్మరాజు గారి యొక్క మనప్రవృత్తి అనేది చాలా విచిత్రంగా ఉన్నది. ఇంతవరకు కూడా ఎవరెన్ని మాటలు చెప్పినా కూడా ధర్మరాజు గారు దుర్యోధనాదులపైన ఎక్కువ విమనస్కంగా లేరు. ఎప్పుడు కూడా సుముఖంగానే మాట్లాడారు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా అతను ఏకాంతంలో ఉన్నాడు. అనగా ఒకటి తప్ప వేరే ఒకరు లేరు. అతనికి సాంత్వన మాటలు చెప్పేవారు వేరొకరు లేరు. అటువంటి ఆ ధర్మరాజు గారు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నేను ఆలోచించాలి అని ఆలోచిస్తూ సరే ముందుగా దాహం తీర్చుకున్నామని అనుకుని తను ఒకవేళ దుర్యోధనుడు ఈ పనినైనా రహస్యంగా చేశాడా అని ఆలోచిస్తూ నీటి కోసం వెళుతూ ఉన్నారు. గాంధార రాజరచితం సతతం జిహ్మబుద్ధినా యస్య కార్యమకార్యం వా సమమేవ భవత్యుత. దుర్యోధనుడు ఈ విధంగా వధించాడా, లేకపోతే కుతంత్రాలు కుట్రలు వీటిని చక్కగా ఆలోచించి వాటిని అమలుపరిచేటువంటి స్వభావం కలిగిన శకుని గాంధార దేశపు రాజు, అతని పని ఏదైనా ఉండొచ్చా? ఎందుకంటే అతనికి ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం అనే విచక్షణ బుద్ధి లేదు. అతనికి ఆ బుద్ధి ఉంటే మనకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మనస్సు పైన నిగ్రహం లేనివాడు ఆ శకుని, అలాగే దుర్యోధనాదులందరూ కూడా. అందుకోసం కస్తస్య విశ్వసేద్వీరో దుష్కృతే రకృతాత్మనః అథవా పురుషైర్గూఢైః ప్రయోగోయం దురాత్మనః. మనస్సు పైన నిగ్రహం లేని వారందరూ కూడా. అందుకోసం వారిపైన నాకు ఎటువంటి విశ్వాసం లేదు. వారెక్కడో దూరంలో అరణ్యంలో ఉన్నారు అని నేను అనుకోను. వారందరూ కూడా దూరం హస్తినాపురంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాకు ఎంతైనా కీడు చేసేటువంటి స్వభావం కలిగిన వారందరూ కూడా. వారిపైన నాకు నమ్మకం లేదు. నమ్మకస్తులైనటువంటి గుప్తచరుల ద్వారా వారి ఎటువంటి ఘాతుక అయినా ఒడిగట్టు ఉండవచ్చు కదా. భవేదితి మహాబుద్ధి బహుదా తతచింతయత తస్యాసీన్న విశేషేణం ఉదకం దూషితం యథా. ఎదురుగా నీరు కనబడుతుంది. ఆ నీటి ముందు వీరి శరీరాలన్నీ కూడా పడి ఉన్నాయి. అందుకోసం ధర్మరాజు గారు కూడా ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ చెప్పారు. పరీక్షించి చూసిన తర్వాత ఈ నీటిలో విషం ఏమైనా కలిపారా, ఆ నీటిని తాగడం వల్లనే వీరి ఇటువంటి ఆపదలు గురయ్యారో ఏమో అని తను ఆలోచించాడు మొట్టమొదటిగా. కానీ నీటిని చూస్తే అలా కనబడటం లేదు. ఎందుకంటే రాజుగా ఉన్నవాడికి ఇటువంటి పరీక్షలన్నీ కూడా ఎప్పుడు ఎదురవుతాయో తెలియదు. అందుకోసం వీటిని అన్నిటిని కూడా ఎప్పటికైనా తెలిసి ఉండాలి. ఆ నీటిని చూస్తే చాలు, ఆ ఆహారాన్ని చూస్తే చాలు.
అందులో విషప్రయోగం అయిందా లేదా అని కనిపెడతారు. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వారు మన పూర్వరాజులందరూ కూడా. వెంటనే నీటిని చూశాడు, ఇందులో విషప్రయోగం లేదు కాబట్టి వేరే ఏదైనా కారణం వలనే నా తమ్ముళ్ళందరూ కూడా ఈ విధంగా పడి ఉన్నారు. మృతానామపి చైతేషాం వికృతం నైవ జాయతే ముఖవర్ణా ప్రసన్నామే భ్రాతృడామిత్యచింతయత. ఒకవేళ నీటిలో విషప్రయోగమే అనగా విషం కలిపినటువంటి నీటిని తాగి ఉంటే వీరి శరీరం యొక్క వర్ణం కూడా మారిపోయేది, రంగు మారిపోయేది, నీలంగా మారిపోయేది. అటువంటి ఆ ప్రభావం కనబడటం లేదు. వారి ముఖ కవళికలన్నీ కూడా ప్రసన్నంగా కనబడుతున్నాయి. కనుక ఈ నీటిలో విషం లేదు అని నిశ్చయానికి వచ్చాడు. ఏకైకశౌఘబలాహ ఇమాన్ పురుష సప్తమాన్ పుణ్య ప్రతి సమానేతాన్ కాలాంతక యమాదృతే. ఒక్కొక్కరు కూడా సామాన్యులు గారు. పూర్వకాలంలో వీరందరూ కూడా ఇంద్ర పదవిని చేసిన వారే, అనగా వాయుదేవుడు, అలాగే యమధర్మరాజు గారు, అశ్విని దేవతలు, వారందరూ కూడా ఇప్పుడైనా భావి కాలంలోనైనా ఇంద్ర పదవిని అధిష్ఠించిన వారే. అటువంటి వారే ఇప్పుడు ఇక్కడ పంచ పాండవులుగా ఇప్పుడు పుట్టారు. అటువంటి మహాబలం కలిగిన వారు వీరిని హింసించాలంటే, వీరిని ఈ విధంగా తమ నిగ్రహం చేసుకోవాలంటే అది యమధర్మరాజు గారికి మాత్రమే సాధ్యము. అంటే ఇక్కడ వీరి మరణానికి యమధర్మరాజు గారే కారణము అనే ఒక నిశ్చయానికి వచ్చి, ఏతేన వ్యవసాయేన తత్తోయం వ్యవగాఢవాన్ గాహమానశ్చ తత్తోయం అంతరిక్షాత్ సశుశ్రువే. ఈ విధంగా తన తమ్ముళ్ళ యొక్క మరణానికి కారణాన్ని ఆలోచిస్తూ ఆ సరోవరంలోని నీటిలోకి దిగాడు ధర్మరాజు. ఇంతలోని అతనికి అశరీరవాణి వినబడుతున్నది. ఆ శరీరవాణి ద్వారా యక్షుడు చెబుతూ, యక్షౌవాచ అహం శైవల మత్స్యభక్షో నీతామయా ప్రేతవశం తవానుజాః త్వం పంచమో భవితా రాజపుత్ర నచేత్ ప్రశ్నాన్ పృచ్ఛతో వ్యాకరోషి. ఆ యక్షుడు చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, నాచును అలాగే చేపలను వీటిని తినేటువంటి కొంగను నేనే నీ సోదరులందరూ కూడా యమలోకానికి పంపించాను. ఒకవేళ నీవు కూడా నేను అడగబోయేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే నీవు యమలోకానికి వెళ్ళిపోతావు. ఇతపూర్వం మీ 4 తమ్ముళ్ళు వెళ్ళారు, నీవు 5వ వాడిగా వెళ్ళిపోతావు. మా తాత సాహసం కార్షీః మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్త్వాతు కౌంతేయ తద పిబహరస్వచ. ఈ శ్లోకాలే మనం 4 వృత్తాంతంలోనూ విన్నాము. అదే శ్లోకాన్ని అదే విషయాన్ని చెప్పాడు యక్షుడు. ఓ ధర్మరాజా, సాహసం చేయవద్దు. ఈ సరోవరం నా అధీనంలో ఉన్నది. నేను చెప్పినట్టుగా నడుచుకుంటే మాత్రమే ఈ నీటిని నీవు తాగగలవు. నేను అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఈ నీటిని తాగు. ఎంత కావాలో అంత నీటిని నీవు తీసుకువెళ్ళవచ్చు కూడా అని చెప్పిన తర్వాత అందుకు యుధిష్ఠిరుడు మాట్లాడుతూ, యుధిష్ఠిరువాచ రుద్రాణాం వా వసూనాం వా మరుతాం వా ప్రధాన భాక్ పృచ్ఛామి కో భవాన్ దేవో నైతచ్చకునినాకృతం. ఓ మహానుభావ, ఓ యక్ష, ఎవరైతే నాకు కనబడటం లేదు, కానీ రుద్రులు అనగా 11 రుద్రులు, మరుద్గణాలు దాదాపుగా 49 మంది, అలాగే అష్టవసువులు, వీరిలో ఎవరో ఒక ప్రధాన గణంలో నీవు ఒకటివై ఉంటావు. ఎందుకంటే సామాన్య దేవతలు ఎవరు కూడా వీరిని వధించలేరు. ఇక మనుషుల మాట అంటూ ఇంకా దూరం. అటువంటి నీవు ఎవరివి? ఏదో సామాన్య పక్షి ఇదంతా చేసిందంటే నేను నమ్మను. అంటే యక్షుడు చెప్పాడు, నీటిలో ఉండేటువంటి చేపలని నాచుని తినేటువంటి కొంగను అటువంటి నేనే మీ తమ్ముడను వధించానని యక్షుడు ఇతపూర్వం చెప్పాడు కదా. దాన్ని నమ్మటం లేదు ధర్మరాజు గారు. ఒక కొంగ చేత నా తమ్ముళ్ళు వధింపబడతారా? ఇది అసాధ్యం కదా అని అనుకుంటూ ఈ విషయాన్ని చెప్పాడు. హిమవాన్ పారియాత్రశ్చ వింధ్యో మలయయేవచ చత్వారః పర్వతాకేన పాతితా భూరి తేజసః. ఓ యక్ష, నా సోదరులు హిమవత్ పర్వతం, పారియాత్ర పర్వతం, వింధ్య పర్వతం, మలయ పర్వతం, ఇటువంటి పర్వతాల లాంటి గొప్ప శరీరం కలిగిన వారు. అంటే అంత పెద్ద శరీరం కలిగిన వారని చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే అంత దృఢమైనటువంటి శరీరం పొందిన వారు. అలాగే మహాకాయులు కూడా, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆజానబాహులు, అటువంటి మహాపరాక్రమవంతులు. అటువంటి పరాక్రమవంతులని కొంగగా ఉండేటువంటి నీవు చంపగలవా? ఇది సాధ్యమేనా? అతీవతే మహత్కర్మ కృతం చ బలినాంబర యాన్న దేవాన గంధర్వాన్ అసురాశ్చ నరాక్షసాః విషహేరన్ మహాయుద్ధే కృతం తేనన్ మహాద్భుతం
నతే జానామి యత్కార్యం నాభిజానామి కాంక్షితం. బలవంతులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ వీరుడా, ఓ అశరీరవాణి, నీవు చేసినటువంటి ఈ పని అత్యంత మహత్తరమైనది. ఏదో చిన్న పనిని చేశానని అనుకోవద్దు. ఎందుకంటే నా సోదరులను యుద్ధాలలో దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు, వీరే మొదలైన వారెవరూ కూడా ఓడించలేరు. అంత మహాపరాక్రమవంతుల వారందరూ కూడా కనీసం ఎదురు నిలబడి యుద్ధం కూడా చేయలేరు. అటువంటి మహావీరులని ఎటువంటి గాయం లేకుండా, ఎటువంటి అస్త్రశస్త్రాల యొక్క ప్రయోగం లేకుండా నీవు హతమార్చావంటే, అందులోనూ నీవు కొంగ అంటే నేను నమ్మగలనా అయ్యా? అలాగే నీ పనేమిటి? నీకేం కావాలి? ఎందుకు వారిని వధించావు? ఇవేవి కూడా నాకు తెలియదు, దయచేసి చెప్పు. కౌతూహలం మహజ్జాతం సాధ్వసం చాగతం మమ ఏనాస్మద్యుగ్న హృదయ సముత్పన్న శిరోజ్వర పృచ్ఛామి భగవాన్ తస్మాత్ కో భవానిహ తిష్టతి. నీ గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో ఉన్నాను. అలాగే నీవు కనబడటం లేదు, కానీ నీ మాటలు వినబడుతున్నాయి. అలాగే నీ చేతలను కూడా చూస్తున్నాను. మహాపరాక్రమవంతులైనటువంటి నా తమ్ములని కింద పడివేశావంటే నీ గురించి నేను ఎంతో భయపడుతున్నాను. నా మనస్సు ఎంతో ఉద్విగ్నంగా మారిపోయింది. దానివల్ల ఇంత ఆలోచించి ఒకవైపు దప్పిక, ఇంకొక వైపు దుఃఖం, ఈ రెండింటి వల్ల నాకు శిరోవేదన ప్రారంభమైంది. సవినయంగా అడుగుతున్నాను, దయచేసి నీవెవరో చెప్పమని యుధిష్ఠిరుడు ప్రార్థిస్తున్నాడు. తర్వాత యక్షునికి అలాగే ధర్మరాజు గారికి కొన్ని సంవాదాలు జరగబోతున్నాయి. అటువంటి సంవాదాలన్నీ కూడా మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.